నాంపల్లి రైలు ప్రమాదంపై కేసు నమోదైంది. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. మొత్తం 3 బోగీలు అనగా S1, S2, S3 బోగీలు పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన బోగీలను పునరుద్ధరిస్తున్నారు. మరోవైపు రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు. ఈ మేరకు విచారణ కమిటీ సభ్యులు పైలట్ను విచారిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ఇప్పుడు మనము నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఉన్నాము. రైల్వే స్టేషన్ లో ఇప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చే ట్రైన్ మాత్రము స్పీడ్ లో వచ్చి ఇక్కడ పట్టాలు తప్పి అదుపు తప్పి పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ అదుపు తప్పి పడిపోవడం తోటి 50 మంది ప్రయాణికులు గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఈ గాయపడ్డ ప్రయాణికులందరినీ కూడా ఇక్కడున్న పోలీస్ అధికారులు హాస్పిటల్ కి తరలించడం జరుగుతుంది. అదే కాకుండా ఒక 10 మీటర్ల దూరం నుంచి హై స్పీడ్ లో వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా వెళ్ళిపోయి అక్కడ ఎదురుగా ఉన్న గోడని మాత్రము గోడకి ఢీ కొట్టిందని కూడా తెలుస్తుంది. ఒక 2 బోగీలు టోటల్ గా అదుపు తప్పి సైడ్ కు జరిగిపోవడం కూడా జరిగింది పట్టాలు తప్పి. ఇంకొక 4 బోగీలు మాత్రము ఒకదాని తర్వాత ఒకటి బోల్తా పడ్డట్టుగా మనకి తెలుస్తుంది ఇక్కడ. అదే కాదు నాంపల్లి చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సందర్భంలో స్టేషన్ లో రైలు పట్టాలు తప్పి పడిపోయింది కూడా. అదే కాకుండా ఇక్కడ పట్టాలు తప్పి రైలు ప్లాట్ఫామ్ సైడ్ వాళ్ళను ఢీకొట్టినట్టు అధికారులు కూడా తెలుపుతున్నారు. ప్రమాదంలో మరికొందరు గుండెపోటు వచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక్కడ ఆ ప్రమాదం జరిగిన వెంటనే భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళకు గుండెపోటు కూడా గురైనట్టు తెలుస్తుంది. వాళ్ళని ఆసుపత్రికి చేర్చినట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రస్తుతం ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళు తనిఖీలు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడ ఏ పొరపాటు వల్ల ఇలా జరిగింది ఇది మరి అనేది కూడా వాళ్ళు సమాచారం మొదలు పెట్టారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ గాయపడ్డ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి చేర్చుతున్నారు అధికారులు. 50 మంది అంచనా అని వేస్తున్నారు, కానీ 50 మందికి పైగా 60-70 మంది ఇక్కడ గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. రైలు బోగీలు పట్టాలు తప్పి పడిపోవడం అనేది ఎవరి వల్ల జరిగింది అనేది ఇప్పుడే ఏం చెప్పలేకున్నాము. అదే కాకుండా ఇక్కడున్న అధికారులు మరి వాళ్ళు చర్యలు చేపట్టకపోవడం వల్ల జరిగిందా, లేకపోతే ఎవరి నిర్లక్ష్యం అనేది తెలియాల్సింది మనకి. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్.